చేశాం మేము. మీరు పీల్చుకోవడానికి సరైనటువంటి స్వచ్ఛమైన గాలి లేకుండా చేసేసాం. మీకు ఒక భయంకరమైన సత్యం చెబుతున్నాను. ఆఫ్టర్ 4-5 years మన భూమి పంటలకు పనికిరాని భూమిగా మారిపోతుంది. జగ్గి వాసుదేవ్ గారు లాంటి వారు సేవ్ సాయిల్ అనేటువంటి పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం చేస్తారు. కంటిన్యూగా మనం వాడినటువంటి ఫర్టిలైజర్ కారణంగా, మనం వదిలేసినటువంటి కాలుష్య పదార్థాల కారణంగా భూమి గుల్లబారిపోయి టన్నులుగా భూమిలో ప్లాస్టిక్ పడేసేసి, భూమి మనకు తల్లి అని ఎంతమంది నమ్ముతారు? భూమి నాకు తల్లి అని వాళ్ళు గట్టిగా హ్యాండ్ రేజ్ చేయండి. భూమి నాకు తల్లి అని నమ్ముతారా? ఎస్, భూమి మనందరికి తల్లి. నీకే కాదు, ఈ భూమి ఉండబడిన ప్రతి ప్రాణికి భూమి తల్లి. కానీ తల్లి పాలను తాగి, తల్లి నుంచి వచ్చే ఆహారం తీసుకుని, తల్లి నుంచి వచ్చే బట్టలు కట్టుకుని, తల్లి నుంచి వచ్చేటువంటి సౌకర్యాలన్నీ పొంది, తల్లి కడుపున మనం విషాన్ని కుమ్మి పడేసేసాం. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడి పడేసేసాం. మనం షాప్కి వెళ్ళి ఏమి కొనుక్కొచ్చుకున్నా అతను ఇచ్చేటువంటి క్యారీ బ్యాగ్ తెచ్చుకుంటాం. మనం తిన్న బిస్కెట్లు తినేస్తాం, ప్లాస్టిక్ పడేస్తాం. నువ్వు నెక్స్ట్ డే నీ బిస్కెట్స్ అరిగిపోతాయి. నువ్వు తిన్నది ఏదైనా నెక్స్ట్ డే అరిగిపోతుంది. కానీ నువ్వు తినడానికి ప్యాక్ చేసినటువంటి ప్లాస్టిక్ 1000 సంవత్సరాలు ఈ భూమిని నాశనం చేస్తుంది. లాస్ట్ మీరు ఇంత క్రితం చెప్పినటువంటి ప్రతిజ్ఞలో లాస్ట్ స్టేట్మెంట్, ఆ లాస్ట్ స్టేట్మెంట్ ఎవరిచ్చారో తెలుసా? మన ప్రియతమ రాష్ట్రపతి, ఈ దేశ మాత ముద్దు బిడ్డ డాక్టర్ APJ